ఒక సర్వర్ని కనెక్ట్ అయ్యి ఒక సర్వర్ని కనెక్ట్ అయ్యి సో ఆ సర్వర్ నుంచి S3 సర్వీస్ని యాక్సెస్ చేయాలి. సో ఇది కాన్సెప్ట్. ఇది కాన్సెప్ట్. ఇక్కడ యూజర్ నేమ్ వచ్చి ఏంటి, ఇక్కడ సూర్య అని తీసుకుందాం. ఓకే, ఓకేనండి. సో ఇప్పుడు ప్రాక్టికల్గా ఈ కాన్సెప్ట్లో మనం ఒక యూజర్ ఒక సర్వర్ని కనెక్ట్ అయిన తర్వాత ఆ కనెక్ట్ అయిన సర్వర్ నుంచి S3 సర్వీస్ని యాక్సెస్ చేయాలి. ఓకేనా? క్లియర్? ఇది కాన్సెప్ట్. సో నేను ఇక్కడ ఈ ప్రాక్టికల్లో ఇది వచ్చి ఏ సర్వీస్ అండి, EC2 సర్వీస్, అండ్ ఇది వచ్చి S3 సర్వీస్. ఓకే, సో డయాగ్రామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇప్పుడు వర్కౌట్ చేయబోతున్నాం. ఓకే, దీంట్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే క్రియేట్ ఏ IAM యూజర్ అకౌంట్ విత్ EC2 ఫుల్ యాక్సెస్. ఒక యూజర్ని EC2 సర్వీస్ మీద ఫుల్ యాక్సెస్తో క్రియేట్ చేయండి. ఓకే, సో ఇప్పుడు నేను ప్రాక్టికల్గా ఒక యూజర్ అకౌంట్ని క్రియేట్ చేసి ఆ యూజర్కి EC2 సర్వీస్ మీద ఫుల్ యాక్సెస్ అయితే ఇస్తున్నాను. ఓకే, సో గో టు IAM. సో IAM సర్వీస్ని యాక్సెస్ చేసి ఇక్కడ ఒక యూజర్ అకౌంట్ని క్రియేట్ చేస్తున్నాం విత్ EC2 ఫుల్ యాక్సెస్ రైట్స్తో. ఓకే, గో టు యూజర్స్, క్రియేట్ యూజర్, యూజర్ నేమ్ వచ్చి సూర్య. క్లియర్? ఓకే, సో ప్రొవైడ్ యూజర్ యాక్సెస్ టు ద AWS మేనేజ్మెంట్ కన్సోల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని దెన్ సెలెక్ట్ ఐ వాంట్ టు క్రియేట్ అండ్ IAM యూజర్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ కస్టమ్ పాస్వర్డ్, ఒక పాస్వర్డ్ని మనం ఓన్గా కస్టమైజ్ చేసుకుంటున్నాం. ఓకే, సో ఈ పాస్వర్డ్ అనేది చేంజ్ అవ్వకుండా అన్చెక్ చేస్తాం. ఇంకా ఈ పాస్వర్డ్నే ఆ యూజర్ యూజ్ చేయాలి. రియల్ టైంలో అయితే యూజర్ పాస్వర్డ్ చేంజ్ చేసుకుంటాడు, ఇక్కడ టిక్ చేయాల్సిందే. జస్ట్ ఇక్కడ మనం ఏంటంటే మళ్ళీ పాస్వర్డ్ చేంజ్ చేసుకోవడం దేనికని నేను అన్చెక్ చేస్తాను. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ ఇతనికి EC2 సర్వీస్ మీద ఫుల్ యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. అటాచ్ పాలసీ దగ్గర మనం సెలెక్ట్ చేసుకొని దెన్ సెలెక్ట్ EC2 ఫుల్ యాక్సెస్. వన్ సెకండ్. ఓకే, EC2 ఫుల్ యాక్సెస్. ఓకేనండి. సో EC2 ఫుల్ యాక్సెస్ ప్రొవైడ్ చేసాం మనం. క్రియేట్ యూజర్. సో ఇప్పుడు ఈ యూజర్కి నేను ఏదైతే యూజర్ నేమ్ ఇచ్చానో పాస్వర్డ్ ఇచ్చానో ఒకసారి చెక్ చేసుకోండి. యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, ఇది లాగిన్ పోర్టల్. జస్ట్ దీన్ని నేను డౌన్లోడ్ చేసుకుంటున్నా. ఈ డీటెయిల్స్ నేను డౌన్లోడ్ చేసుకుంటున్నా. ఓకే, రిటర్న్ టు హోమ్ పేజ్. సో ఇందులో మన యూజర్ ఏంటంటే సూర్య. సో సూర్య ఒకసారి సెలెక్ట్ చేసుకొని సెక్యూరిటీ క్రెడెన్షియల్స్లోకి వెళ్ళి ఇక్కడ మరి EC2 సిస్టమ్ నుంచి S3 సర్వీస్ని యూజర్ యాక్సెస్ చేయాలన్నా ఒక యూజర్ ఈ సర్వర్ని కనెక్ట్ అయ్యి ఈ కనెక్ట్ అయిన సర్వర్ నుంచి S3 సర్వీస్ని యాక్సెస్ చేయాలి. కాబట్టి ఇది లైనెక్స్ సర్వర్, ఇది లైనెక్స్ సర్వర్. ఈ సర్వర్ నుంచి S3 సర్వీస్ని యాక్సెస్ చేయాలంటే కంపల్సరీ తనకి యాక్సెస్ కి సీక్రెట్ కీ కావాల్సిందే. కాబట్టి ఇక్కడ మనం యాక్సెస్ కీని సీక్రెట్ కీని కూడా జనరేట్ చేద్దాం. సెలెక్ట్ కమాండ్ లైన్ యూజర్ ఇంటర్ఫేస్, దెన్ టిక్ అక్నాలజ్మెంట్, దెన్ సెలెక్ట్ నెక్స్ట్. సో క్లిక్ ఆన్ క్రియేట్ యాక్సెస్ కీ. సో ఇక్కడ చూడండి యాక్సెస్ కీ సీక్రెట్ కీ జనరేట్ అయింది. యాక్సెస్ కీని నేను కాపీ చేస్తున్నా నోట్ ప్యాడ్లో, ఇక్కడే కాపీ చేస్తున్నా. ఇదే కీ అండి యాక్సెస్ కీ. తర్వాత సీక్రెట్ కీ. ఓకే, ఈ 2 కీస్ని కాపీ చేసాం కదా. ఓకే, ఓకే, ఇలా వచ్చేసాను దీన్ని. సో మనం ఇప్పుడు ప్రాక్టికల్గా ఏం చేసామండి, స్టెప్ 1 క్రియేట్ అండ్ IAM యూజర్ విత్ EC2 ఫుల్ యాక్సెస్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి మనకి చేయాల్సింది, సెటప్ క్రియేట్ ఏ రోల్ అండర్ AWS సర్వీస్ విత్ S3 ఫుల్ యాక్సెస్. సో ఇప్పుడు మనం ఒక రోల్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు దాకా మనం ఇప్పుడు రోల్ క్రియేట్ చేయాలి కదా, ఇప్పుడు రోల్ క్రియేట్ చేయబోతున్నాం. ఈ పేజ్ ఇలాగే ఉంచండి, డూప్లికేట్ పేజ్. ఓకే, గో టు IAM. సో ఇక్కడ మనం ఇప్పుడు రోల్ సెర్చ్ చేసుకొని క్రియేట్ రోల్ అండి. ఇక్కడ AWS సర్వీసెస్ అని ఉంటాయి కదా, ఈ ఆప్షన్ చూస్ చేసుకొని ఇందులో మీరు ఏ సర్వీస్ని యాక్సెస్ చేయాలండి రోల్ ద్వారా, S3. కాబట్టి ఇక్కడ S3 అనే సర్వీస్ని చూస్ చేసుకోండి. S3. ఓకే, ఓకే, S3 సర్వీస్ని మనం చూస్ చేసుకుంటాం. ఓకే, సో నెక్స్ట్ S3 సర్వీస్ని సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్. పర్మిషన్ పాలసీ అని ఉంది ఇక్కడ. 1 సెకండ్. S3 ఫుల్ యాక్సెస్. నెక్స్ట్. ఒక్క నిమిషం ఉండండి.
క్రియేట్ ఏ రోల్ అండర్ ఏడబ్ల్యూ సర్వీస్ విత్ S3 ఫుల్ యాక్సెస్. ఓకేనండి. S3 ఫుల్ యాక్సెస్తో మనం ఇక్కడ రూల్ క్రియేట్ చేస్తాం. ఓకే. ఈ రోల్ కొన్ని నిమిత్తం 2024 ఐఫోన్ S3 ఐఫోన్ యాక్సెస్. సో ఇది రోల్ నేమ్ అనమాట. ఓకే. క్రియేట్ రోల్. సో రోల్ క్రియేట్ అయిపోయింది కదా చూడండి. ఇది మనం క్రియేట్ చేసిన రోల్. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు మన దగ్గర ఉన్న డాక్యుమెంటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఫస్ట్ స్టెప్ కింద ఒక యూజర్ క్రియేట్ చేసుకున్నాం. ఆ యూజర్కి ఈస్ట్రీ ఫుల్ యాక్సెస్ అయితే ఇచ్చాము. సో ఇప్పుడు ఆ యూజర్ క్రియేట్ ఏ రోల్ అండర్ ఏడబ్ల్యూ సర్వీస్ కేటగిరీలో S3 మీద ఫుల్ యాక్సెస్ కూడా ఇచ్చాం. ఇప్పుడు ఒక ఇన్స్టెంట్ లాంచ్ చేసి నౌ లాంచ్ EC2 ఇన్స్టెంట్ దెన్ యాక్సెస్ యూజింగ్ పుట్టి టూల్. ఇప్పుడు ఒక ఇన్స్టెంట్ని క్రియేట్ చేసి దాన్ని పుట్టి టూల్తో మనం కనెక్ట్ అవుతాం. గో టు డూప్లికేట్ పేజ్, గో టు EC2 సర్వీస్. ఓకే. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడ EC2 సర్వీస్ ఓపెన్ చేశాను కదా, నేను ఇలాగే ఉంచేస్తున్నాను ఈ పేజ్ని. ఇంకో బ్రౌజర్ ఓపెన్ చేస్తాను. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఉంది కదా, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ ఓపెన్ చేసి సో ఈ బ్రౌజర్లో ఏం చేస్తాను నేనంటే ఇందాక మనం యూజర్ అకౌంట్ క్రియేట్ చేశాం కదా, అతనికి సంబంధించిన ఏవైతే మనం ఇందాక డౌన్లోడ్ చేసాం అతనికి సంబంధించిన లాగిన్ క్రెడెన్షియల్స్ ఫైల్ని మనం డౌన్లోడ్ చేసాం. సో యూజర్ నేమ్, పాస్వర్డ్ అండ్ పోర్టల్ ఐడి, పోర్టల్ లాగిన్ పోర్టల్ కాపీ చేసి ఇప్పుడు నేను ఈ అకౌంట్లోకి లాగిన్ అవుతున్నా అతని అకౌంట్లోకి. యూజర్ నేమ్ తెలుసు మీకు, సూర్య. అలాగే పాస్వర్డ్ క్యాపిటల్ ASD స్మాల్ ASD 123. ఓకే. సేవింగ్. సో ఇప్పుడు సూర్య తన అకౌంట్లోకి లాగిన్ అయ్యాడు. తనకి EC2 మీద ఫుల్ యాక్సెస్ ఉంది. EC2 సర్వీస్ మీద ఫుల్ యాక్సెస్ ఉంది. తను ఏం చేస్తున్నాడు ఇప్పుడు EC2లోకి వెళ్ళి EC2లో ఒక ఇన్స్టెంట్ లాంచ్ చేస్తున్నాడు. చూడండి ఇక్కడ ఇన్స్టెంట్స్. లాంచ్ ఇన్స్టెంట్. ఇక్కడ సూర్య అనే యూజర్ ఒక ఇన్స్టెంట్ లాంచ్ చేస్తున్నాడు. పోస్ట్ 111. ఓకే. నేను అమెజాన్ లైనక్స్ తీసుకుంటున్నాను. రెడ్ హ్యాట్ లైనక్స్ తీసుకుంటే దీంట్లో మళ్ళీ మనం AWCLI టూల్ ఇన్స్టాల్ చేయాలి. దీంట్లో అనుకోండి AWCLI టూల్ దీంట్లో ఉంటుంది బై డిఫాల్ట్ అనమాట. సెలెక్ట్. ఓకే. అమెజాన్ లైనక్స్ తీసుకుందాం. సో ఇక్కడ నేను ఇంకేం చేంజ్ చేయట్లేదండి. ఇన్స్టెంట్ టైప్ కీ పేరు ఉంది ఇక్కడ. కీ పేరు వచ్చి విన్ కీ అని ఉంది. ఈ కీని తీసుకుంటున్నా. నెట్వర్క్ డిఫాల్ట్ నెట్వర్క్ తీసుకుందాం. మనం కస్టమైజ్ చేసుకుంటే ఆ నెట్వర్క్ సెలెక్ట్ చేసుకోవచ్చు అని మీకు తెలిసినవే. ఓకే. ఇప్పుడు ఈ యూజర్ తనకున్న క్రెడెన్షియల్స్తో ఈ రీజన్లో ఇన్స్టెంట్ లాంచ్ చేశాడు. లాంచ్ చేసిన తర్వాత ఇతను ఈ సర్వర్ని లాంచ్ చేశాడు కదా, ఒకసారి చెక్ చేద్దాం లాంచ్ అయిన తర్వాత. ఓకే. ఓకేనండి. సర్వర్ రెడీ అవుతుంది. ఇది హోస్ట్ 111 మన సర్వర్ రెడీ అవుతుంది. ఓకే. దీన్ని కనెక్ట్ అవుదాం మనం. అంటే తను ఈ సర్వర్ని కనెక్ట్ అవుతున్నాడు. సారీ. దీనికి సంబంధించిన ఇన్స్టెంట్ సమ్మరీ పబ్లిక్ IP కాపీ చేసి చూడండి. ఇప్పుడు ఈ యూజరు ఎవరైతే IM యూజర్ ఉన్నాడో అతనికి EC2 మీద ఫుల్ యాక్సెస్ ఇచ్చాం. కాబట్టి అతను తన అకౌంట్లోకి లాగిన్ అయిపోయి ఇన్స్టెంట్ లాంచ్ చేస్తాడు. ఇప్పుడు ఈ సూర్య అనే యూజరు EC2 సర్వీస్ని యాక్సెస్ చేసి ఈ సర్వీస్ ద్వారా S3ని యాక్సెస్ చేయాలన్నమాట. క్లియర్? అది తను డైరెక్ట్గా S3ని యాక్సెస్ చేయలేడు. చూడండి కావాలంటే చూడండి. ఇప్పుడు ఇతను ఎవరండి? సూర్య. ఇప్పుడు సూర్య ఏం చేస్తున్నాడంటే S3లోకి వెళ్తున్నాడు. S3 యాక్సెస్ అంత లేదు యాక్చువల్గా. చూడండి ఇప్పుడు వార్నింగ్ వస్తుంది S3లోకి వెళ్తే. నౌ ఇట్ విల్ షో వార్నింగ్. ఓకే. యూ డోంట్ హ్యావ్ పర్మిషన్స్. ఓకే. సూర్య డోంట్ హ్యావ్ పర్మిషన్స్ ఆన్ S3. ఓకే. సో అక్కడ మనం ఒక కండిషన్ ఇచ్చాం మనం డయాగ్రామ్లో. EC2 నుంచి S3ని యాక్సెస్ చేయాలని చెప్పాం. అంటే ఈ ఇన్స్టెంట్ నుంచి S3ని అయితే యాక్సెస్ ఇచ్చనమాట ఈ సూర్య అనే యూజర్. ఇప్పుడు నేనే సూర్య అనుకోండి. నేనేం చేస్తున్నాను, ఏదైతే ఇన్స్టెంట్ ఉందో దీని పబ్లిక్ IPని కాపీ చేసేసి నేను ఇప్పుడు మొబైల్ ఎక్స్ట్రీమ్ టూల్ ద్వారా ఇప్పుడు TNA యూస్ చేయొచ్చు. కాకపోతే నా దగ్గర పెంపైల్ ఉంది, అందుకనే మొబైల్ ఎక్స్ట్రీమ్ టూల్ వాడుతున్నా. మొబైల్ ఎక్స్ట్రీమ్ టూల్ ద్వారా నేను ఆ సర్వర్ని కనెక్ట్ అవుతున్నా. ఓకే. సెషన్ SSH IP అడ్రస్ యూజర్ నేమ్ EC2 ఐఫోన్ యూజర్ కీ. మీకు కీ ఆల్రెడీ డౌన్లోడ్స్లో ఉంది. సెలెక్ట్ చేసుకున్నా విన్ కీ. ఎస్. సో నేను EC2 ఇన్స్టెంట్ లాంచ్ చేసి దాన్ని కనెక్ట్ కూడా అయ్యాను. ఇప్పుడు నేను ఈ సర్వర్ నుంచి S3 సర్వీస్ని యాక్సెస్ చేయాలి. సో ఎలాగా అంటే AWS S3 LS చూడండి.
మనకు వార్నింగ్ వస్తుంది. వచ్చిందా? అనేబుల్ టు లొకేట్ క్రెడెన్షియల్స్ అని అంటుంది. అంటే మీరు S3 సర్వీస్‌ని యాక్సెస్ చేయాలంటే జనరల్‌గా ఏం చేయాలి? యాక్సెస్‌కి, సీక్రెట్ కీ ప్రొవైడ్ చేయాలి. అలాగే ఈ యూజర్‌కి S3 మీద ఫుల్ యాక్సెస్ ఉండాలి. అవునా? కానీ అసల సూర్య అనే వ్యక్తికి S3 మీద యాక్సెస్సే లేదు. అయితే మనం రోల్ క్రియేట్ చేసాం కదా! ఆ రోల్ ద్వారా మనం ఇప్పుడు ఈ S3 సర్వీస్‌ని ఈ సర్వర్ ద్వారా యాక్సెస్ చేయొచ్చండి. ఎలాగో చూడండి ఒకసారి. చూడండి ఇక్కడ యాస్ అడ్మిన్ నేనేం చేస్తున్నానంటే ఇందాక నేనేం చేశాను? స్టెప్ 1 కింద యూజర్‌ని క్రియేట్ చేశాను. అతను లాగిన్ అయిపోయాడు. అతను ఇన్‌స్టెంట్ లాంచ్ చేసుకున్నాడు. నెక్స్ట్ నేను ఒక రోల్ క్రియేట్ చేశాను కదా! చూడండి రోల్. ఆ రోల్ అలాగే ఉంది. ఇప్పుడు ఆ యూజర్ ఆ ఇన్‌స్టెంట్ లాంచ్ చేసి దానికి కనెక్ట్ అయ్యాడు. అందులో చెక్ చేసుకుంటే విల్ గెట్ ద ఎర్రర్. ఇప్పుడు ఇతను S3 సర్వీస్‌ని యాక్సెస్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ యాస్ అడ్మిన్ నేనేం చేస్తానంటే ఇక్కడ చూడండి. ఇక్కడ ఏదైతే నార్త్ వర్జీనియా లొకేషన్ ఉందో అక్కడేగా సర్వర్ ఉంది. ఏదైతే సర్వర్ ఉందో ఆ సర్వర్‌ని మనం సెలెక్ట్ చేసుకొని దానికి రోల్‌ని అటాచ్ చేయాలి. ఏదైతే సర్వర్ ఉందో దీన్ని సెలెక్ట్ చేసుకొని గో టు యాక్షన్ దెన్ గో క్రియేట్ రోల్ ఏడబ్ల్యూ సర్వీస్. సో ఇక్కడ నేను చూస్ దగ్గర సెలెక్ట్ EC2 సెలెక్ట్ చేసుకున్నా. అంటే EC2 సర్వీస్ నుంచి నేను S3ని యాక్సెస్ చేయాలి కదా! సెలెక్ట్ EC2 దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ S3ని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఏ సర్వీస్ నండి? S3 ఫుల్ యాక్సెస్. ఇప్పుడు తీసుకునేది అనుకుంటున్నా. ఓకే. నెక్స్ట్. హ్మ్. ఇప్పుడు చూడండి. మనకి నేను దీనికి కొన్ని నంబర్ అయితే యాడ్ చేస్తున్నాను. తీసుకుందా? తీసుకోలేదా? 2024 ఐఫోన్ S3 ఫుల్ యాక్సెస్. ఓకేనండి. సో EC2 సర్వీస్ నుంచి S3ని యాక్సెస్ చేయాలి. అదేగా మన కాన్సెప్ట్. ఓకే. సో క్రియేట్ రోల్. సో ఇప్పుడు రోల్ క్రియేట్ అయింది కదా! ఒకసారి చూడండి. రీలోడ్ చేసి చూడండి. ఓకే. రోల్ క్రియేట్ అయింది కదా! ఇప్పుడు EC2లోకి వెళ్దాం. ఇక్కడ చూడండి రీలోడ్ చేయండి. క్లిక్ చేయండి ఇక్కడ. రోల్ వచ్చిందా? 2024 S3 ఫుల్ యాక్సెస్. ఈ రోల్‌ని సెలెక్ట్ చేయండి. క్లిక్ ఆన్ అప్డేట్ ఐఏఎం రోల్. ఓకే. ఇప్పుడు ఈ ఇన్‌స్టెంట్‌కి ఈ రోల్‌ని అటాచ్ చేసేసాం. అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందాక మనం ట్రై చేస్తే మనకు వార్నింగ్ వచ్చింది కదా! అనేబుల్ టు లొకేట్ అని 1 సెకండ్. ఇప్పుడు చూడండి AWS S3 LS. యెస్. బకెట్స్ అన్ని కనిపిస్తున్నాయా మనకి? యెస్. కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తా ఇక్కడ ఒక బకెట్ క్రియేట్ చేస్తాను. AWS S3 MB S3 my 100 honda data.com. నేను బకెట్ క్రియేట్ చేస్తాను. చూడండి ఇక్కడ ఏమవుతుంది ఇప్పుడు? యెస్. మేక్ బకెట్. సో బకెట్ క్రియేట్ అయింది. బకెట్ క్రియేట్ అయింది. సో ఇది కాన్సెప్ట్. సో ఈ కాన్సెప్ట్‌లో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే జనరల్‌గా మనం ఒక లైనక్స్ సర్వర్ నుంచి S3 సర్వీస్‌ని యాక్సెస్ చేయాలి కమాండ్ లైన్‌లో అంటే మనకి కామన్‌గా ఏం కావాలి? ఇక్కడ AWS కాన్ఫిగ్ అని టైప్ చేసి యాక్సెస్ కీని, సీక్రెట్ కీని టైప్ చేసి అప్పుడు అకౌంట్‌లోకి లాగిన్ అయ్యి కమాండ్ లైన్ ద్వారా ఈ సర్వీస్‌ని యాక్సెస్ చేస్తాం. కానీ ఇప్పుడు ఎలా యాక్సెస్ చేసాం మనం? అసలు AWS అకౌంట్‌నే మనం యూజ్ చేయకుండా ఈ సర్వర్ నుంచి AWS ప్లాట్‌ఫార్మ్ ఏదైతే ఉందో ఆ ప్లాట్‌ఫార్మ్‌లో ఉన్న S3 సర్వీస్‌ని ఈ కమాండ్ లైన్ ద్వారా యాక్సెస్ చేసాం. అంటే ఇప్పుడు డయాగ్రామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాలంటే సూర్య అనే యూజర్‌కి AWS అకౌంట్‌లో సూర్య అనే యూజర్‌కి AWS అకౌంట్‌లో EC2 మీద ఫుల్ యాక్సెస్ ఉంది. అంటే ఇప్పుడు ఇతను EC2 సర్వీస్‌లోకి వెళ్లి ఇక్కడ ఏమన్నా క్రియేట్ చేయొచ్చు. అలా అతను ఏం చేశాడు? అకౌంట్‌లోకి లాగిన్ అయ్యి ఇక్కడ ఒక ఇన్‌స్టెంట్ లాంచ్ చేశాడు. అయితే ఇతను ఈ ఇన్‌స్టెంట్ ద్వారా S3 సర్వీస్‌ని యాక్సెస్ చేయాలి. అయితే మనం ట్రై చేస్తే వార్నింగ్ వచ్చింది ఎర్రర్ అని. అప్పుడు ఏం చేసాం మనం? ఐఏఎంలోకెళ్ళి ఒక రోల్ క్రియేట్ చేసి ఈ సర్వర్‌కి ఆ రోల్‌ని అటు లైక్ అసోసియేట్ చేసాం. ఎప్పుడైతే అసోసియేట్ చేసామో అప్పుడు ఆ యూజర్ ఈ సర్వర్ నుంచి S3 సర్వీస్‌ని యాక్సెస్ చేయడం జరిగింది. క్లియర్? ఇది ఐఏఎంలో రోల్ కాన్సెప్ట్ అనమాట. కాబట్టి ఇలాంటి కాన్సెప్ట్‌ని ఇక్కడ మనం యూజ్ చేసి దీన్ని ప్రాక్టికల్‌గా మనం చేసాం. అంటే కొన్ని కొన్ని కాన్సెప్ట్స్‌లో మనకి ఇలాంటి రిక్వైర్మెంట్ ఉంటుంది క్లయింట్ సైడ్. సో లైనక్స్ సర్వర్ ద్వారా మాత్రమే తను S3 సర్వీస్‌ని యాక్సెస్ చేయాలి. బట్ తనకి AWS అకౌంట్ లాగిన్ ఐడీ, పాస్వర్డ్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయరు. అంటే యాక్సెస్ కీని, సీక్రెట్ కీని వాళ్ళు ప్రొవైడ్ చేయరు. బట్ తను S3 సర్వీస్‌ని అయితే యాక్సెస్ చేయాలి. అంటే ఇప్పుడు ఈ సర్వర్‌ని యాక్సెస్ చేసే యూజర్స్ ఎవరైతే ఉన్నారో మన కంపెనీలో ఒక 10 మెంబర్స్ ఉన్నారనమాట. ఈ 10 మెంబర్స్ ఈ సర్వర్‌లోకి లైనక్స్ సర్వర్‌లోకి లాగిన్ అవుతారు. దీంట్లో అకౌంట్ క్రియేట్ చేస్తాం 10 మెంబర్స్‌కి మనం లైనక్స్ సర్వర్‌లో. ఈ 10 మెంబర్స్ సర్వర్‌లోకి లాగిన్ అయ్యి వాళ్ళు ఈ సర్వర్ నుంచి S3 సర్వీస్‌ని యాక్సెస్ చేయాలి. అర్థమైందా? ఇది కాన్సెప్ట్ అనమాట. కాబట్టి ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ కింద సూర్యని తీసుకున్నాం. సూర్యకి ఈ సర్వీస్ పైన యాక్సెస్ ఇచ్చి, అలాగే ఈ సర్వర్ నుంచి S3ని కూడా యాక్సెస్ చేసుకుని అంటే డైరెక్ట్‌గా సూర్య S3 సర్వీస్‌ని యాక్సెస్ చేయలేడు. వయా ఈ సర్వర్ నుంచే యాక్సెస్ చేయగలడు. అది కాన్సెప్ట్. ఓకేనా? ఇదొక రూల్ అనమాట. మనకి దీంట్లో ఇంకో కాన్సెప్ట్ ఉంది. ఆల్రెడీ చెప్పాను మీకు నేను లాస్ట్ సెషన్‌లో. సో, లాస్ట్ సెషన్‌లో మనం డిస్కస్ చేసుకున్నాం. సో, ఒక అకౌంట్‌లో ఉన్న యూజర్ ఇంకో అకౌంట్‌లోకి లాగిన్ అయ్యి అక్కడున్న S3 సర్వీస్‌ని యాక్సెస్ చేయాలని.